ఏపీలో అందరి ఆసక్తి ఇప్పుడు పిఠాపురం మీదే. పవన్ గెలుస్తారా, అసెంబ్లీలో ఈసారైనా అడుగు పెడతారా లేదా అని అంతా ఎదురు చూస్తున్నారు. అయితే భారీగా పోలింగ్ శాతం నమోదు కావడంతో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని జనసేన కార్యకర్తలు, పవర్ స్టార్ అభిమానులు ఫిక్స్ అయ్యారు. ముందుగానే సంబరాలు మొదలు పెట్టారు. ప్రస్తుతానికి ఇక్కడితో ఆగితే బాగుంటదేమో. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ స్టిక్కర్లు అతికించుకుంటున్నారు చాలా మంది ఫ్యాన్స్. కారుకు, బైక్ డ్యూబుకు అతికించుకుంటే పర్లేదు, నంబర్ ప్లేట్ మొత్తం కవర్ చేస్తున్నారు. ఇలాంటి బైక్లు పిఠాపురంలో చాలానే కనిపిస్తున్నాయి. ఒకరిని చూసి మరొకరు ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా పవన్ ఇక్కడ విజయం సాధించేశారని వారు డిసైడ్ అయ్యారు. అందుకే మా ఎమ్మెల్యే గారు అంటూ హడావిడి చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ ఇలా ఉంటే వైసీపీ వాళ్ళు కూడా అలానే కనిపిస్తున్నారు. వీళ్ళు అర్ధన అంటే వాళ్ళు ఆన అన్నట్టు ఉంది పరిస్థితి. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ స్టిక్కర్లు అతికించుకుంటే డిప్యూటీ సీఎం గీతా అంటూ కార్ల మీద రాసుకొని తిరుగుతున్నారు వైసీపీ నేతలు. 2024 రాజన్న వన్స్ మోర్ అని ట్యాగ్ లైన్ కూడా రాసుకుంటున్నారు. ఈ స్టిక్కర్లతో అటు జనసేన, ఇటు వైసీపీ అభిమానులు చేస్తున్న హడావిడి అంతా ఇంత కాదు. తమ నాయకులే గెలిచేశారని ఒక్క స్టిక్కర్ తో తేల్చేస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా పిఠాపురంలో ఫలితం అనుకున్నంత ఈజీగా ఉండదనే చర్చ జరుగుతుంది. ఎవరు గెలిచినా మెజారిటీ అతి తక్కువ ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వారం రోజుల్లో రిజల్ట్ రాబోతున్న సమయంలో అటు జనసేన, ఇటు వైసీపీ అభిమానులు మాత్రం ఓ రేంజ్ లో హడావిడి చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇంకొందరైతే నంబర్ ప్లేట్ ప్లేస్ లో అతికించిన స్టిక్కర్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేస్తున్నారు.